వైష్ణవి చైతన్య తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్లో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి ఆమె చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు, ఇన్స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ను కూడా సంపాదించుకుంది. బేబీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. బేబీ సినిమాతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వైష్ణవికి ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. దాంతోపాటే బేబీ టైంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ఈమె తలుపు తట్టిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ను వద్దనుకుందట. 15 ఏళ్ల వయసులోనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట వైష్ణవి. గతంలో బేబీ మూవీ ప్రమోషన్స్లో తన జర్నీ గురించి అనేక విషయాలను పంచుకుంది. ఓ ఈవెంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే 700 ఇచ్చారని సాడ్గా చెప్పింది. ఇక బేబీ సినిమాకు ముందు ఆమె 2 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుందట. అందులో ఒకటి బలగం సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా వైష్ణవిని ఎంపిక చేసుకున్నారట. కానీ అప్పటికే ఆమె బేబీ సినిమాతో బిజీగా ఉండడంతో బలగం నుంచి తప్పుకుందట. దీంతో బేబీ కోసం ఈ బ్యూటీ బలగం సినిమాను మిస్ చేసుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన బేబీ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో కాస్త సేఫ్ అయింది.